సమ్మర్ లో మేలోనే ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉన్న పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయిన సమంత నటించిన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం సినిమా ట్రైలర్ కుమ్మయ్యగా ఇప్పుడు సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే 90s టైంలో నాటి కథ ఇది. ఒక పెద్ద ఇంటిలో చిన్న కొడుకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కొంత టైం తర్వాత తన భార్యతో ఇంటికి తీసుకువస్తాడు. తన భార్యకి ఒక భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అలాంటి భార్య తన భర్తతో కలిసి ఇంట్లోకి వచ్చి ఆ ఇంట్లో ఎలా అడ్జస్ట్ అవ్వడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఓవరాల్ గా సినిమా చూసి తెలుసుకోవాల్సింది. ఓవరాల్ గా ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉన్న మాస్ కంటెంట్ మూవీస్ ఎక్కువ శాతం హీరోలకి చూస్తూ ఉంటాము, కానీ హీరోయిన్ కి ఇలాంటి మాస్ ఫ్లాష్ బ్యాక్ ఉంటే ఎలా ఉంటుంది అన్న పాయింట్ తో సమంతతో చేసిన ఈ పాయింట్ అవుట్ అండ్ అవుట్ చాలా వరకు వర్కౌట్ అయిందనే చెప్పాలి. సినిమాలో మాస్ మూవ్మెంట్స్ అలాగే కామెడీ సీన్స్ పర్ఫార్మెన్స్ విషయంలో సమంత అన్ని చోట్ల కుమ్మేసింది, కానీ ఫ్లాష్ బ్యాక్ పరంగా అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ చూపించలేదు. అయినా కూడా పెద్దగా బోర్ ఏమీ అనిపించకుండా సినిమా మొదటి నుండి చివరి వరకు ఆకట్టుకోవడం విశేషం. సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. చాలా వరకు తర్వాత సీన్ ఏమవుతుందా అన్నది ఆడియన్స్ కి ఈజీగా తెలిసిపోతుంది. అలాగే కథ కొంచెం రొటీన్ గానే ఇదివరకే చూసి ఉన్నట్లుగానే అనిపిస్తుంది. హీరో ప్లేస్ లో హీరోయిన్ ఉండటం మాత్రమే కొత్తగా అనిపిస్తుంది, కానీ ఆ పాయింట్ నే చాలా నీట్ గా మరీ ఓవర్ ది బోర్డ్ వెళ్లకుండా తీర్చిదిద్దారు. కానీ సినిమాలో కీలకమైన విలన్ రోల్ మాత్రం వీక్ గా అనిపించింది. వీటిపై ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. డైరెక్టర్ నందిని రెడ్డి టేకింగ్ మెప్పించింది. సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా హీరోయిన్ కి ఒక భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటే ఎలా ఉంటుందన్న పాయింట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా వరకు నచ్చేలా స్క్రీన్ ప్లే ను డిజైన్ చేయడం, కొన్ని వీక్నెస్ లో ఉన్న సినిమా ఎండ్ అయ్యే టైం కి ఒక డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ తోనే ఆడియన్స్ థియేటర్స్ కి బయటికి వస్తారు. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.